సుమతక్క ఎప్పుడో చనిపోయింది కదా, ఎలా బతికొస్తుంది? నాకేదో తేడా కొడుతోంది అర్చన. ఈ మధ్య కంటిన్యూస్గా సుమతి టాపిక్ వస్తోంది. నిద్రపోతున్నా అవే కలలొస్తున్నాయి. నువ్వు సుమతక్క గురించి అతిగా ఆలోచిస్తున్నావు మహా. అంతా సీత వల్లే. సుమతక్క నిజంగా బతికే ఉంటే ఈరోజు రామ్ని గనక కాపాడుంటే రామ్ సుమతక్కని గుర్తుపట్టేవాడు కదా. అంతెందుకు మహా, సీత కాళ్ళు భూమి మీద ఆగేవా? మా అత్తయ్య బతికే ఉందని ఈ పాటికి గంతులేసి ఇల్లు పీకి పందిరేసేది కదా. కాబట్టి నువ్వు సుమతి గురించి ఎక్కువగా ఆలోచించకు. నిజమే, ఆవిడ సుమతి కాదు, ఇంకెవరో. ఆవిడే కాదు, ఈ భూమి మీద ఏ ఒక్క ఆడది సుమతక్క అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే సుమతక్క బతికే లేదు. అవును, సుమతి చచ్చిపోయింది. సీత మధుని గదిలో పెట్టి బయట డోర్ వేసిందట. పదమహా, వెళ్ళి మధుని విడిపిద్దాం. ఆ పద. నేను నిన్ను వెళ్ళనివ్వను సీత. మర్యాదగా డబ్బులు ఇవ్వు. నువ్వెట్టు నన్ను ఆపేది? సీత నన్నే నెట్టేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుందా? చెప్తాను తన సంగతి. మధు, ఆ ఓకే మధు? నీకేం కాలేదు కదా? సీత నిన్ను గదిలో పెట్టి బయట డోర్ వేశానని చెప్పింది. నువ్వు బాగానే ఉన్నావు కదా? సీత నాతో చాలా రూడ్గా బిహేవ్ చేసిందండి. దాని మీద నాకు చాలా కోపంగా ఉంది. మాతో కూడా సీత బ్యాడ్గానే బిహేవ్ చేస్తుంది మధు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? సొంత అక్కవి నీతోనే సీత ఇలా బిహేవ్ చేస్తే ఇక మాతో ఎలా ఉంటుందో నువ్వే ఒకసారి ఇమాజిన్ చేసుకో మధు. నాకు అర్థమైందండి. సీతకు పొగరు బాగా పెరిగింది. మీరందరూ నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ఎంత బాగా చూసుకుంటారు, కానీ సీతకి ఆ ఇదే లేదు. నేనంటే ఇష్టం కాదు కదా, కొంచెం కూడా గౌరవం లేదు. నన్నే నెట్టేసి గదిలో బంధించి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయింది. సీత వెళ్తూ మాకు ఎదురుపడింది మధు. అప్పుడే మాకు జరిగిందంతా అర్థమైంది. సీతకు నువ్వు అడ్డుపడ్డం కరెక్ట్. అది ఆఫీస్ డబ్బు కాబట్టి నువ్వు వద్దని చెప్పావు. కానీ సీత నా మాట వినలేదండి. నన్ను లెక్క చేయకుండా అడ్డుపడ్డానికి నీకేం అధికారం ఉంది అని ఎదిరించింది. అనకూడని మాటలన్నీ నన్ను అవమానించింది. ఐఎమ్ సో సారీ మధు. జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. నువ్వు కాదు మహా, ఆ సీతతోనే మధుకి సారీ చెప్పించాలి. అవునండి, మీకున్న సంస్కారం మా సీతకి లేదు. అవును, మీరు కాదు, సీతే నాకు సారీ చెప్పాలి. ఓకే మధు, రామ్ సీత ఇంటికి రాగానే అందరి ముందు సీతతో నీకు సారీ చెప్పిస్తాను. అంతేకాదండి, ఇంకెప్పుడూ అది నా జోలికి రాకూడదు. అలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వండి. అసలు నువ్వే ఈ ఇంటి కోడలివి. రామ్ భార్య వయ్యుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేదే కాదు కదా మధు. సీత లాంటిదాన్ని మహా ఇంట్లో అడుగు పెట్టనిచ్చేదే కాదు. అవును మధు, బట్ బ్యాడ్ లక్. నువ్వు కాకుండా సీత ఈ ఇంటి కోడలయ్యింది. కానీ నాకు మాత్రం నువ్వంటేనే ఇష్టం. నేను నీకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తాను. నీకో విషయం తెలుసా మధు? ఇప్పటికీ మహాదృష్టిలో నువ్వే ఈ ఇంటి కోడలివి. సీత పరాయి మనిషి. అర్చన, అవన్నీ ఇప్పుడెందుకు? మళ్ళీ మధు మనసు బాధపడుతుంది. సీత విషయం మేం చూసుకుంటాం మధు, నువ్వేం వరి అవ్వకు. అర్చన పద. ఆ సీత చేసిన పనికి మధుకి మండిపోతోంది మహా. ఫస్ట్ టైం మన ముందు చెల్లెల మీద చిరాకు కోపం చూపించింది.
ఆ కోపాన్ని మనం క్యాష్ చేసుకోవాలి అర్చన. సీతపై మధు పగ పెంచుకునేలా చెయ్యాలి. అక్క చెల్లెళ్లను బద్ధ శత్రువులుగా మార్చాలి. కానీ ఆ సీత మధుని కన్విన్స్ చేస్తుందేమో. అసలే ఆ సీత అతి తెలివిగలది. అవును, నా ముందే తన చావు తెలివితేటలు చూపిస్తోంది. ఇంతక ఎంత ఓవర్ యాక్షన్ చేసింది. ఇంటి నుంచి డబ్బులు తీసుకునెళ్ళి అక్కడ రామ్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇంట్లో జరిగిన గొడవంతా రామ్తో చెప్పి మనల్ని బ్యాడ్ చేస్తుంది. అవును మహా, రామ్ సీత గురించి గొప్పగా ఫీల్ అయ్యి మనల్ని తప్పుగా అనుకుంటాడేమో. మనం రామ్కి తప్పిపోయిన యాక్సిడెంట్ గురించి, రామ్ క్షేమం గురించి అడగలేదని సీత చెబితే రామ్కి మన మీద కోపం వస్తుంది. ఆ తప్పు జరగకూడదు అర్చన. రామ్ సీతనే కోప్పడాలి, సీతని తిట్టాలి. ఆ, కానీ జరిగింది మార్చలేం కదా మహా. జరగబోయేది మార్చగలం కదా. అంటే ఎలా మహా? సీత ఆ డబ్బులు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళకపోతే, అక్కడ ట్రీట్మెంట్ ఆగిపోతే అప్పుడు రామ్కి సీతపై కోపం వస్తుంది కదా. ఆ, కానీ సీత హాస్పిటల్కి బయలుదేరింది కదా. అది బయలుదేరిందంతే, హాస్పిటల్కి ఇంకా చేరుకోలేదు. అదేలా మహా? చెప్తాను. చెప్పండి మేడం. నీతో పని పడింది. ఏం చేయాలి మేడం? మా ఇంట్లో ఉండే సీత డబ్బులు తీసుకొని ఆటోలో వస్తుంది. నువ్వు ఎలాగైనా దాన్ని ఆపి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపో. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. అలాగే మేడం, పనవ్వగానే ఫోన్ చేస్తాను. గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా పని జరగాలి. దాని దగ్గరున్న డబ్బుల్ని నువ్వు లాక్కొని పారిపోవాలి. మిస్ అయ్యావో? లేదు మేడం, మీరు చెప్పింది చెప్పినట్టే చేస్తాను. నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తుంటాను. అది ఇందాకే బయలుదేరింది, త్వరగా వెళ్ళు. ఇప్పుడు ఆ సీత డబ్బులతో హాస్పిటల్కి ఎలా వెళ్తుందో చూస్తాను. సూపర్ ప్లాన్ మహా, మంచి స్కెచ్ వేశావు. ఈ రోజు రామ్ చేతిలో సీతకు తిట్లు దెబ్బలు కూడా ఖాయం. సీత షాక్, మనము రాక్. ఏమైందన్నా? ఎవరు నువ్వు? ఎందుకు బైక్ అడ్డంగా ఆపావు? ఆ బ్యాగులో ఉన్న డబ్బులు ఇవ్వు. నా దగ్గర డబ్బులున్నాయని వీడికెలా తెలిసింది? అడుగుతుంది నిన్నే, డబ్బులు ఇవ్వు. ఎవర్రా నువ్వు? దారి దోపిడి దొంగని. మర్యాదగా డబ్బులు ఇస్తావా లేదా? ఇవ్వను. ఇవ్వకపోతే చేస్తావు. అన్నా, సాయం చెయ్యన్నా. రేయ్, ఎవర్రా నువ్వు? రేయ్, ముందుకొస్తే పొడి చేస్తా. ఏయ్, ఇవ్వే. వదిలేరా, వదిలేయ్. నా బ్యాగ్ ఇరా. రేయ్, నా బ్యాగ్ ఇరా.
నీకే చెప్పేది ఆగు. అమ్మా సీతమ్మా, ఏమైందమ్మా సీతమ్మా? ఎండలో ఎందుకు పరిగెడుతున్నావు? ఆ వెధవ నా డబ్బులు బ్యాగ్ తీసుకుని పారిపోతున్నాడన్నా. ఈ సంచిలో ఏమున్నాయి? కొబ్బరి బోండాలమ్మా. ఒకసారి ఇలా ఇవ్వన్నా. ఇదిగోండమ్మా. ఓ పెద్దయినా, కాస్త నీ తలపాగా ఇవ్వవా? ఏరా, నా డబ్బులే లాక్కుంటావా? ఈ సీత అంటే ఏమనుకున్నావురా? నువ్వు దారి దోపిడి దొంగవైతే నేను నీలాంటి వాళ్ళ భరతం పట్టే శివంగిని. బుద్ధి గడ్డి తిని నీ డబ్బులు లాక్కున్నానమ్మా. నీకు దండం పెడతానమ్మా. వద్దమ్మా, నీ డబ్బులు నువ్వు తీసుకోమ్మా. వద్దమ్మా. సూపర్ సీతమ్మా, లేడీ సూపర్ స్టార్ లా ఫైట్ చేసావు. థ్యాంక్స్ అమ్మన్నా. ఇదిగో నీ కొబ్బరి బొండాలు. బోండాలు తీసుకుని చెప్పనిచ్చావేంటమ్మా? నేను మహాలక్ష్మి గారికి ఏం చెప్పాలి? సీత రౌడీలకి బోండాలతో బడిత పూజ చేసింది, ఈ చిప్పలతో చట్నీ చేసుకోమందని చెప్పు. ఈ తలపాగా ఆ పెద్ద ఆయనకివ్వు. ఆ, రైట్ రైట్. సీతమ్మ కొబ్బరి బొండాలు పగిలేలా కొట్టిందంటే చాలా పవర్ఫుల్. వెంటనే ఈ ఫైటింగ్ వీడియోని మహాలక్ష్మి మేడం గారికి చూపించాలి. ఇంకా రౌడీ నుండి ఫోన్ రాలేదేంటి అర్చన? కొంప తీసి సీత మిస్ అయిందేమో మహా. వాడే కాల్ చేస్తున్నాడు. మాట్లాడు. ఏరా, సీత దగ్గర డబ్బులు కొట్టేశావా? కొట్టేశాను మేడం. కానీ ఆ సీత నన్ను ఇరగొట్టి తిరిగి డబ్బులు తీసుకుంది. ఆ సీత సామాన్యురాలు కాదు మేడం. కాస్తుంటే తల పగిలి చచ్చిపోయేవాడిని. ఆ మాట అనడానికి సిగ్గు లేదా నీకు? మగాడు వయ్యుండి ఒక ఆడపిల్ల చేతిలో దెబ్బలు తింటావా? దున్న పోతులా ఉన్నావు. దేనికి పనికొస్తావు నువ్వు? సారీ మేడం, డబ్బులు పంపించండి, హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుంటాను. చెప్పిన పని చేయటం చేత కాదు కానీ డబ్బులు కావాలా? వెళ్ళి చావు. ఛ! తప్పు చేశాం మహా. ఒక్క రౌడీని కాదు, 10 మంది రౌడీల్ని పంపించుండాల్సింది. సీత ఫైట్ చేస్తుందని నేను మాత్రం ఊహించానా? దాని చేతివాటం మనకు తెలిసిందే కదా మహా. అసలే పోలీసోడి కూతురు. దానికి దొంగలు రౌడీలంటే భయమేముంటుంది? మేడం గారు, ఏరా, బోండాల్ని తెమ్మన్నం తెచ్చావా? తెచ్చాను మేడం. ఇదిగోండి.
మేం చెప్పింది కొబ్బరి బొండాలు తెమ్మని, కొబ్బరి చిప్పలు కాదు. నేను బోండాలు తీసుకునే బయలుదేరాను మేడం, కానీ మధ్యలో సీతమ్మ ఎదురైంది. ఎవరో దొంగ వెధవా సీతమ్మ దగ్గర డబ్బులు లాక్కుని పారిపోతుంటే సీతమ్మ నా దగ్గర బోండాలు తీసుకుని వాడిని ఎడా పెడా కొట్టేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, అదేం కొట్టుడు మేడం, అచ్చం సినిమాలో హీరోలు కొట్టినట్టు కొట్టింది. ఆ దెబ్బకు బోండాలు కాస్త చెప్పులయ్యాయి. కావాలంటే చూడండి మేడం. సీతమ్మ సూపర్ గా ఫైట్ చేసింది కదా మేడం. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? మళ్ళీ పనికి మాలిన వీడియో మాకు చూపిస్తున్నావా? యూజ్లెస్ ఫెలో. ఒక్కడికి చెప్పిన పని చేయడం చేత కాదు. ఈ చెప్పుల్ని ఏం చేయమంటారు మేడం? నీ చెవిలో కట్టుకుని ఊరే. ఛ! ఇలా జరిగిందేంటి మహా? సీత డబ్బులతో హాస్పిటల్కి వెళ్ళుంటుంది. మనం అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది. రామ్ దగ్గర సీత మార్కులు కొట్టేసి ఉంటుంది. నువ్వన్నట్టు సీతకు దొంగలు రౌడీలు అంటే భయం లేదు. ఆ పోలీసోడు శివకృష్ణ తన కూతురు సీతకు చదువు చెప్పించకుండా ఫైటింగ్లు నేర్పించినట్టున్నాడు. శివా, సుమతి కనిపించిందా శివా? లేదమ్మా. ఏమండి, మన ఊరంతా వెతికారా? ఒక్క మన ఊరు మాత్రమే కాదు, మా కానిస్టేబుల్తో చెప్పి చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించాను. సుమతి జాడ తెలియలేదు. సుమతి వదినికి ఫోన్ చేశారా బావా? తన ఫోన్ కలవట్లేదు, స్విచ్ ఆఫ్లో ఉంది. చెప్పా పెట్టకుండా సుమతి ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైనట్టు? కొన్నాళ్లు మనతో పాటుండి తర్వాత తీర్థయాత్రలకి వెళ్తా అని చెప్పింది. తన స్నేహితురాళ్ళెవరి దగ్గరికైనా వెళ్ళిందేమో. సుమతికి స్నేహితురాళ్ళంటూ ఎవరూ లేరు. వెళ్ళుంటే తన భర్త పిల్లల దగ్గరికే వెళ్ళుండాలి. సుమతి ఏదో ప్రమాదంలో కోమాలోకి వెళ్ళి చాలా సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా ఉన్నా అని చెప్పింది కదండి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేనని కూడా చెప్పింది కదా. అవును శివ, సుమతి తన భర్త పిల్లల దగ్గరికి వెళ్ళుండదు. సీతారాముల కళ్యాణంలో సుమతి వదిన సీతని మధుని చూసింది కదా అత్తమ్మా. వాళ్ళ దగ్గరకు వెళ్ళుంటుందా? నాతో చెప్పకుండా సుమతి అలా వెళ్ళదు. ఈరోజు రేపు చూద్దాం. అప్పటికీ సుమతి రాకపోతే ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. నాకేదో భయంగా ఉంది శివ. ఒకసారి ప్రేమ పేరుతో మనకి దూరం అయింది, ఇంకోసారి ప్రమాదం జరిగి తన కుటుంబానికి దూరం అయింది. ఇప్పుడు ఏం జరిగిందోనని భయం వేస్తుందిరా. సుమతికి ఏమీ అవ్వదు, మీరు కంగారు పడకండి. కన్న బిడ్డలు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియంది కాదు లలిత. ఇన్నాళ్ల తర్వాత సుమతి దగ్గరైనట్టే అయ్యి ఇప్పుడు కనిపించకుండా పోతే నాకెలా ఉంటుంది? అమ్మా, నీ బాధ నాకు అర్థమవుతుంది. సుమతి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. త్వరలోనే తను తిరిగొస్తుంది. ఏవో శివ, సుమతికి మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని నా మనసు కీడు శంకిస్తుందిరా. సుమతి ఇప్పుడు ఎక్కడుందో, ఏ స్థితిలో ఉందో ఏమిటో తెలియడం లేదు. సుమతి ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందత్తయ్యా. మీరు అనవసరంగా భయపడకండి. అది క్షేమంగా ఉంటే నాకంతే చాలమ్మా. అలా కాకుండా ప్రమాదంలో ఉంటే తననెవరు కాపాడుతారు? సుమతిని రక్షించే దేవుళ్ళెక్కడున్నారు?